నమస్కారం అండి. నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, ముందుగా మీ అందరికీ విశ్వనామ ఉగాది సంవత్సరం శుభాకాంక్షలండి. ఈరోజు ఉగాది గురించి కొద్దిగా తెలుసుకుందాము. ప్రతి పండగకు ఉన్నట్లే ఉగాది కూడా కొన్ని ఆచారాలు, నియమాలు ఉన్నాయి. అవి అందరికీ తెలిసినవే. కానీ మొదటగా ఉగాది పచ్చడి తింటాం. అందులో ఏమేమి వేస్తారో అందరికీ తెలిసిన విషయమే. అయినా మరొకసారి దాని గురించి తెలుసుకుందాము. మొదటిదిగా తీపి, 2 చేదు, 3 పులుపు, 4 కారం, 5 వగరు, 6 ఉప్పు. వీటి గురించి కొద్దిగా వివరణ తెలుసుకుందాం. ముందుగా తీపి గురించి తెలుసుకుందాము. ఆనందాలు, సుఖాలు మన జీవితంలో నిత్య సత్యాలు. మన జీవితము ఎంత ఆనందంగా ఉంటే తీపి అంత ఎక్కువగా ఉందని అర్థం. మనకి ఎంత పని ఉన్నా కానీ మన మనసుగా ప్రశాంతంగా ఉండాలంటే రోజువారీ స్నేహితులతోనూ, కుటుంబ సభ్యులతోనూ గడపండి. అప్పుడు మీ జీవితము తీయగా, ఆనందంగా ఉంటుంది. 2 చేదు. ఇవి మనకు బాధ కలిగించే విషయాలు. ఎవరైనా జీవితంలో కష్టాలు వస్తాయి అంటే కుటుంబ సభ్యులతో ఏమన్నా గొడవలు కానీ, మనస్పర్ధాలు కానీ వస్తే అవి ఉగాది పచ్చళ్ళలోని చేదు లాంటివి. దానికోసం మనము కృంగిపోక, నిస్సహాయంగా ఉండక ఆ కష్టంలో నుంచి మనం పాఠం నేర్చుకోవాలి. ఎప్పుడైతే మనం ఆ పాఠం నేర్చుకున్నామో మన వ్యక్తిత్వం రాటుతేలి మనము ముందుకు వెళ్ళటానికి సహాయపడుతుంది. మనము ఈ కష్టాన్ని నుంచి ఎలా బాధపడటం కన్నా ఎలా దీన్ని అధిగమించాలా అని చెప్పేసి ఆ కోణంలో మనం ఆలోచించాలి. అప్పుడే మన జీవితంలో చేదు లేకుండా ఉంటుంది. తర్వాతది పులుపు. ఏ పదార్థంలో అయినా పులుపు ఎక్కువైందనుకోండి, దానికి తోడు తీపి కానీ, ఉప్పు కానీ వేస్తుంటాము. అట్లానే మనకి జీవితంలో కొన్ని సంఘటనలు ఇబ్బంది పెట్టినా, నచ్చకపోయినా వెనకడికి వస్తూ ఉంటాము. కానీ దాన్ని తగ్గట్టుగా మనం ఎట్లయితే ఉప్పు, పంచదార వేసి ఆ పులుపుని తగ్గిస్తున్నామో ఆ పరిస్థితుల్ని మనం అనుకూలంగా మార్చుకోవాలి. దాన్ని అధిగమించుకుంటూ ముందుకు వెళ్తుంటే మనలో కొత్త ఉత్తేజం వస్తుంది. అప్పుడు మనకున్న అడ్డంకులు కూడా తొలగిపోతాయి. ఏదైనా సరే సవాలుగా తీసుకోవాలని మనకు పులుపు చెప్తుంది. తర్వాతది కారం. మనకి కొన్ని సందర్భాల్లో కోపం వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇంట్లో పని, బయట పని అన్నీ దగ్గరుండి చూసుకోవాలి. కుటుంబ సభ్యుల సహాయం లేకపోయిందనుకోండి, అప్పుడు మనకు ఒత్తిడి వచ్చి కారం అవుతుంది. కారం వల్ల చుట్టూ ఉన్న మనుషులు దూరం అవుతారు. అప్పుడు మనం ఒంటరిగా మిగిలిపోతాము. అందుకనే ఎంత ఉండాలో అంతే ఉండాలి. మితిమీరితే ఏది తినటానికి యోగ్యత ఉండదన్నమాట. అందుకనే అవసరమైనప్పుడు కారాన్ని కూడా అదుపులో చేసుకోవాలి. అంటే మన కోపాన్ని తగ్గించుకోవాలని ఇక్కడ అర్థం. తర్వాతది వగరు. ఉగాది పచ్చళ్ళలో మామిడి వగరగా ఉన్న ఆరోగ్యానికి మేలు చేస్తుంది. జీవితం కూడా అంతేనండి. కొన్ని సందర్భాల్లో అనుకోకుండా ఎదురైన మానసిక సంతోషాన్ని కలిగిస్తాయి. వాటిని ఒడిసి పట్టుకోవాలి. వాటిని మధుర జ్ఞాపకాల్లాగా మర్చుకోవాలి. అలాగే తర్వాత ఉప్పు. ఉప్పైనా ఏ పదార్థం ఉప్పు లేకపోతే ఆ పదార్థము చప్పగా ఉంటుంది, రుచి పరిచి లేకుండా ఉంటుంది. అట్లానే జీవితం కూడా అంతేనండి. ఎప్పుడు చదువు, ఉద్యోగం, ఇతర బాధ్యతలు ఇవి ఎప్పుడు మనకు ఉండేవే. యాంత్రిక జీవితమే. కానీ అది నిరాశకు, అలసటికి దారితీస్తుంది. అందుకే జీవితానికి ఉప్పు ఎంత అవసరమో మన రోజువారీ పనుల్లో కూడా ఒక అభిరుచి, ఒక వ్యాపకము, సరదాగా గడిపే సమయాలు ఇవన్నీ ఉండాలి. అలాగే ఏవి ఎక్కువైనా కానీ మనకి రుచించవు. ఈ ఉగాదికి, ఈ కొత్త సంవత్సరము మీరు అందరూ అన్ని సమపాలనగా ఉంటూ ఏదైనా కొత్త నిర్ణయం తీసుకోండి. ముఖ్యంగా అందరూ ధ్యానం చేయడం ప్రారంభించండి. ధ్యానము అంటే శ్వాస మీద ధ్యాస. మరలా మరొక అంశంతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ మిత్రులారా. మరొకసారి ఉగాది పండుగ శుభాకాంక్షలు.